ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం జనవరి 1 నుండి కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో కలలో కూడా ఊహించని పెను మార్పులు సంభవించబోతున్నాయి. వారి యొక్క జీవితంలో 2026వ సంవత్సరంలో జరిగేది ఇదే. ఖచ్చితంగా వారి జీవితంలో ఇలాగే జరిగి తీరుతుంది. అయితే కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి పెను మార్పులు నూతన సంవత్సరం నుండి అంటే 2026 జనవరి 1 నుండి రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారికి జీవితంలో కొత్త పేజీ తిప్పే సంవత్సరం. మీరు కలలో కూడా ఊహించని విధంగా చిన్న పరిణామం మీ జీవితం మొత్తం మార్చేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం రాహు, కేతు, గురుడు మరియు శని మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేయబోతున్నారు. కుంభరాశి నుండి మీ 8వ స్థానం మీద శని ప్రభావం చూపుతాడు. ఇది కొంత రహస్యమైన మార్పులకు, కొత్త దిశలకు దారితీస్తుంది. అలాగే మిథున రాశి నుండి 12వ స్థానంలో గురుడు ఉండటం వల్ల మీరు అంతరంగ శాంతిని, ఆధ్యాత్మికతను, విదేశీ అవకాశాలను పొందుకుంటారు. మీ 9వ స్థానం అదృష్ట స్థానంలో రాహువు ఉండటం వల్ల అనుకోని అదృష్టం, లక్కీ బ్రేక్లు మీకు వరుసగా వస్తాయి. మీ 3వ స్థానంలో కేతు ఉండటం వల్ల మీరు ధైర్యంగా, నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు అనుభవించే మార్పులు 3 రకాలుగా ఉంటాయి. 1 వృత్తి మరియు ఆర్థిక పరంగా ఊహించని ఎదుగుదల, 2 కుటుంబ సంబంధాల్లో హృదయాన్ని కదిలించే సంఘటనలు, 3 ఆధ్యాత్మిక అవగాహన. మీరు ఎవరో తెలిసే సమయం వస్తుంది. మీరు 2025 చివరిలో ఏదో సమస్యతో పోరాడుతూ ఉంటే 2026 జనవరి 1 నుండి ఆ సమస్య క్రమంగా సర్దుబాటవుతుంది. కొత్త సంవత్సరం మీకు రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. విద్యార్థులకి చూస్తే ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ అనే చెప్పుకోవాలి. మీరు ఇప్పటి వరకు సగటుగా చదువుతున్నా 2026లో మానసిక స్పష్టత పెరుగుతుంది. విదేశీ విద్యావకాశాలు రాహు వల్ల వస్తాయి. పోటీ పరీక్షల్లో అనుకోని రీతిలో విజయాలు సాధిస్తారు. కొందరికి ఫెలోషిప్ లేదా స్కాలర్షిప్ లభిస్తుంది. మీ కష్టానికి ఫలితం వసూలవుతుంది, కానీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఎందుకంటే గురువు మీ 12వ స్థానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు దృష్టి చెదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వృత్తి జీవితాన్ని గమనిస్తే కర్కాటక రాశి వారికి 2026లో కెరియర్లో పెద్ద మలుపు వస్తుంది. జనవరి నుండి మార్చి మధ్యలో ఒక కొత్త అవకాశం వస్తుంది. అది మీరు కలలో కూడా ఊహించని రంగంలో ఉండవచ్చు. ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యలో మీకు ప్రమోషన్ కానీ లేదా రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ కానీ ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత కొత్త టీం కానీ లేదా కొత్త ప్రాజెక్టులో చేరుతారు. ఇది మీ పేరు గణనీయంగా పెంచుతుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే 2026 జూన్ నుండి జూలై సరిగ్గా సరైన సమయం. ఇక వ్యాపారవేత్తలకి ఇది అత్యంత శుభ సంవత్సరం. ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని తెచ్చే అవకాశం ఉంది. 2025లో ఆగిపోయిన వ్యాపారాలు తిరిగి ఊపందుకుంటాయి. జూలై తర్వాత మీ ధనయోగం బలపడుతుంది. 7వ స్థానంలో కేతు దృష్టి ఉండటం వల్ల మీరు ఊహించని వ్యక్తి ద్వారా లాభం పొందవచ్చు. అయితే అప్రయత్న పెట్టుబడులు లేదా అప్పులు తీసుకోవటం తప్పించాలి. గురుడు 12వ స్థానంలో ఉండటం వల్ల డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రేమ మరియు వివాహ జీవితాన్ని గమనిస్తే 2026లో ప్రేమ జీవితంలో కలలో కూడా ఊహించని మార్పు వస్తుంది. మీరు స్నేహంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ప్రేమగా మారవచ్చు. కొందరికి దీర్ఘకాలిక సంబంధం వివాహంగా మారుతుంది. వివాహితులకి 2026 మే తర్వాత దాంపత్య బంధం బలపడుతుంది. ఏప్రిల్ నెలలో చిన్న అపార్థాలు రావచ్చు, కాని వాటి వల్ల సంబంధం మరింతగా బలపడుతుంది. కుటుంబంలో మీరు సెంటర్ పర్సన్ గా ఉంటారు. అందరూ మీ నిర్ణయాలను గౌరవిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇంట్లో కొత్త సభ్యుడు చేరే అవకాశం కూడా ఉంది. అంటే పుట్టిన వ్యక్తుల వల్ల కానీ, వివాహం వల్ల కానీ కొత్త సభ్యులు చేరుతారు. 2026లో కుటుంబం మీకు అత్యంత బలమైన ఆధారంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. డైట్ మరియు ధ్యానం మీ జీవితంలో ప్రధాన భాగమవుతాయి. జీర్ణ సమస్యలు లేదా నిద్రలోపం ఉంటే జనవరి నుండి ఫిబ్రవరిలో జాగ్రత్త చాలా అవసరం. ఇక నెలవారీగా ఫలితాలు చూస్తే కనుక జనవరి మాసంలో కొత్త దిశ కనిపిస్తుంది. కొత్త సంవత్సరం మొదటి వారంలోనే ఒక పెద్ద మార్పు, ఉద్యోగం, సంబంధం లేదా మీ ఆలోచన విధానం మారుతుంది. ఫిబ్రవరిలో పాత భయాలు తొలగిపోతాయి. మీరు భయపడుతున్న విషయం ఇక అంతగా ప్రభావం చూపదు. మార్చిలో ఆర్థిక లాభం కనిపిస్తుంది, కొత్త ఆదాయ మార్గం లేదా అనుకోని బహుమతి రూపంలో. ఇక ఏప్రిల్ మాసంలో చిన్న పరీక్ష ఎదురవుతుంది. స్నేహితులతో అపార్థం తలెత్తుతుంది, కాని త్వరగా పరిష్కారం కూడా లభిస్తుంది.
మే మాసంలో విజయాల వర్షం కురుస్తుంది. ప్రమోషన్, స్కాలర్షిప్ లేదా పెద్ద ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. జూన్ మాసంలో ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. ధ్యానం, యాత్రలు, దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. జూలై మాసంలో కొత్త వ్యక్తి ద్వారా అదృష్టం వస్తుంది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశం ఈ మాసంలో ఉండబోతుంది. ఆ వ్యక్తి ఆ మార్పుకి కారణమవుతారు. ఆగస్టు మాసంలో కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో వేడుక జరగటం, ఉత్సాహం, కొత్త ఆరంభం కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో విదేశీ అవకాశాలు ఉన్నాయి. విదేశీ ట్రిప్ కానీ లేదా అంతర్జాతీయ కనెక్షన్ కానీ ఉంటుంది. అక్టోబర్ మాసంలో కొత్త ఆరంభం కనిపిస్తుంది. మీ కెరియర్ యొక్క దిశ మారుతుంది. కొత్త మార్గం, కొత్త లక్ష్యం ఏర్పరచుకుంటారు. నవంబర్ మాసంలో పాత బాధలు ముగిసిపోతాయి. భూతకాలపు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. డిసెంబర్ మాసం విజయోత్సవాలనిస్తుంది. 2026 ముగింపు నాటికి మీరు నాకు ఊహించని స్థాయిలో ఎదిగాను అని చెప్పగలుగుతారు. ఇక మొత్తంగా చూస్తే కర్కాటక రాశివారికి 2026లో జీవితమంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. మీరు ఎవరో, మీ సామర్థ్యం ఏంటో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటారు. పాత బాధలన్నీ కూడా ముగిసిపోతాయి. కొత్త అవకాశాలు వరుసగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇదివరకు మిమ్మల్ని అవహేళన చేసిన వారు, అవమానపరిచిన వారి ముందు తల ఎత్తుకుని గర్వంగా నిలబడగలుగుతారు. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తులే మీ సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు ఉండబోతున్నాయి. కుటుంబం, కెరియర్, ధనం, ఆరోగ్యం అన్ని రంగాల్లో కూడా 99% మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్పు కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉండబోతుంది. ఇది కలలో కూడా ఊహించని సంతోషకరమైన మార్పుల సంవత్సరమనే చెప్పుకోవాలి. కర్కాటక రాశివారికి ఒక జీవితానుభవం లాంటి సంవత్సరం ఇది. అయితే ఈ సంవత్సరంలో మీరు ఏ పని తలపెట్టే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. అయితే కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించండి. శ్రేయోభిలాషులతో చర్చించండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి. అలాగే అధిక పెట్టుబడుల జోలికి వెళ్లే ముందు కూడా 1-2 సార్లు ఆలోచించండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. బిల్వ దళాలతో శివుడికి అభిషేకం చేయటం ద్వారా సత్ఫలితాలు పొందుకోగలుగుతారు. అలాగే మీ శక్తి మేర పేదలకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఈ కర్కాటక రాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా మరెన్నో శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.